అసలు ఈ వీక్ అంతా మనకి 'ఇమాన్యుల్' తప్ప, 'తనుజ' గారు తప్ప ఇంకెవ్వరు హౌస్‌లో పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసినట్టు ఏమి అనిపించలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తే 'ఇమాన్యుల్' ద బెస్ట్ అనిపిస్తుంది. సీజన్ ఫస్ట్ నుండి చూస్తే 'ఇమాన్యుల్' ప్రతి ఎపిసోడ్ నవ్విస్తానే ఉన్నాడు. ఈ వీక్ మోస్ట్‌లీ 'ఇమాన్యుల్' హవానే నడిచింది. ఫుల్ ఫన్ 'ఇమాన్యులే' చేసాడు. మిగతా ఎవరిది అంత ఫన్ ఎలిమెంట్స్ ఏమి వర్కౌట్ అవ్వలేదు. అసలు ఏమి చేయలేదు. ఎవరికాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. పెద్ద కంటెంట్ అసలు ఏమి క్రియేట్ అవ్వలేదు అసలు ఈ వీక్ అంతా మనం చూస్తే 'ఇమాన్యులే' కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్‌లో 'ఇమాన్యుల్' ఉంటున్నాడు. 'ఇమాన్యుల్' పంచెస్, 'ఇమాన్యుల్' కామెడీయే కనపడుతుంది. కామెడీ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూస్తే 'ఇమాన్యుల్' హౌస్‌లో బెస్ట్. ఇంకా తనని ఇంకెవరు బీట్ చేయలేరు. ఇప్పటిదాకా చూసిన వీక్స్ అయినా ఈ వీక్ ఇంకా ఎక్కువ ఫన్ క్రియేట్ చేసాడు. అనిపించింది. ఇంకా 'ఇమాన్యుల్' లేకపోతే ఇంకసలు ఈ వారం అసలు 'బిగ్ బాస్' చూసినా చూడకపోయినా ఒకటే. పెద్ద ఏం మార్పులు చేర్పులు లేవు. లాస్ట్ వీక్‌కి మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసినా పర్లా. ఈ వీక్ అంతా లేకపోయినా. ఎందుకంటే ఏ ఏ కాంట్రోవర్సీస్ లేవు. హ్మ్, పెద్ద గొడవలు ఏం లేవు. ఓన్లీ ఈ ఈ టాస్క్‌లు ఉన్నాయి గానీ, పెద్ద ఇంట్రెస్టింగ్‌గా కూడా ఏం లేవు. అంటే ఇంట్రెస్టింగ్‌గా పెట్టినా వీళ్ళు వీళ్ళు చేయాలి దాన్ని ఇంట్రెస్టింగ్‌గా. కంటెస్టెంట్స్ చేయాలి. సో, 'ఇమాన్యుల్' ఒక్కడే కొంచెం కామెడీ, ఫన్ ఇయన్నీ చేయడానికి ట్రై చేశాడు. 'సంజన' గారు కూడా ట్రై చేశారు కదా తప్ప పెద్ద అది వర్కౌట్ అవ్వలేదు. 'తనూజ' గారు, మన 'సుమన్ శెట్టి' అన్న మాత్రం టాస్క్‌లు ఎలా కరెక్ట్‌గా ఆడాలి, 'బిగ్ బాస్' చెప్పినట్టు ఇది దొంగతనం టాస్క్ కదా! దొంగలం కదా మనం. దొంగతనం చేయాలి కదా! అంటే దొంగతనం అంటే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. 'తనుజ' గారును, 'సుమన్ శెట్టి' అన్న పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసి ఆ డబ్బులు మాత్రం బాగా దొబ్బేసారు. అది కొంచెం ఫన్నీగా అనిపించిందంటే టాస్క్ పరంగా అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా వాళ్ళు చేయటం వల్ల ఆ మాత్రం 'ఇమాన్యుల్' ఈ ఫన్ ఇయన్నీ క్రియేట్ చేయడం కన్నా ఆ సిట్యుయేషనే వర్కౌట్ అయింది తప్ప మిగతా ఏమి కంటెస్టెంట్లు పెద్దగా వర్కౌట్ చేసింది లేదు. ఇవాళ ఆ బురద టాస్క్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది తప్ప పెద్ద కాంట్రోవర్సీసో రాపోతే ఆహ్, కామెడీ, ఫన్ ఇలాంటివి ఏమి జనరేట్ అవ్వల. 'ఇమాన్యులే' కనపడ్డాడు. ఈ వీక్ అంతా ఈ రోజంతా ప్రతి ఎపిసోడ్ 'ఇమాన్యులే'. 'తనుజ' గారును, 'సుమన్ శెట్టి' అన్న కొన్ని ఈ సిట్యుయేషన్స్, ఈ దొంగతనం చేయటాలు, ఇది కొంచెం వరకు వర్కౌట్ అయింది. 'డిమాండ్ పవన్' మన 'రీతు' గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎపిసోడ్‌లో 'డిమాండ్ పవన్' 'రీతు'ని కొంచెం దూరం పెడుతున్నాడు అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే బయట నుండి వచ్చిన ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అదే వైల్డ్ స్టార్మ్స్ ఉన్నారు కదా! 5 స్టార్మ్స్. ఈ 5 స్టార్మ్స్ ఇచ్చిన ఇన్‌పుట్స్ 'డిమాండ్ పవన్' తీసుకొని బయట నెగెటివ్‌గా పోర్ట్రేట్ అవుతుందన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడా? లేకపోతే ఏంటా అని తెలీదు గానీ, అది తీసుకొని కొంచెం 'రీతు'తో కొంచెం దూరంగా ఉంటున్నాడు. ప్రతి చిన్నదానికి కొంచెం గొడవలాగా, కొంచెం ఆర్గ్యుమెంట్ లాగా జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన ప్రతి చిన్నదాన్ని. అయినా సరే కొద్దిసేపటికి మళ్ళీ తను సారీ 'రీతు చౌదరి' సారీ చెప్తుంది. మళ్ళీ హగ్ హగ్ కూడా కొంచెం అంత ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఏమి ఇవ్వలా. ఏదో ఒక హ్యాండ్‌తో అలా హగ్ ఇచ్చాడన్నమాట. 'ఇమాన్యుల్' దాన్ని కొంచెం కామెడీగా, ఫన్‌గా చెప్తానే ఉంటాడు పక్కనుండి. కొంచెం వేరే మన న్యూస్ ఛానెల్స్‌లో వస్తా ఉంటాయి కదా! ఆ వాయిస్‌తో చెప్తా ఉంటాడక్కడ. సో, ఇక్కడ 'రీతు చౌదరి', 'డిమాండ్ పవన్' మధ్యలో దూరం పెరుగుతుంది. అర్థమైపోతుందది. ఎందుకంటే 'రమ్య, మోక్ష' కొంచెం 'డిమాండ్ పవన్‌తో' కొంచెం క్లోజ్‌గా ఉండటం. అది బయట వేరేగా నెగెటివ్‌గా అవుతుంది 'రీతు'తో ఉన్నదనేది బాగా ఎక్కిచ్చేసారు. బయటికి వచ్చిన 5 స్టార్మ్స్. అది పద్దాక ప్రతి 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 దాంట్లోనూ అదే పాయింట్ తీసుకొస్తున్నారు. అది ఆల్రెడీ మన 'బర్నీ' గారు ఈ బాండ్స్ వల్ల బయటికెళ్ళిపోయారన్న క్లారిటీ వచ్చింది 'డిమాండ్ పవన్‌కి'. సో, అందుకే 'రీతు చౌదరిని' ఆల్మోస్ట్ దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. సడెన్‌గా ఒకసారి పెట్టకూడదు కాబట్టి మెల్లమెల్లగా ఒక స్టెప్ దూరంగా ఎళ్తున్నట్టు నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ వారం పెద్దగా మాట్లాడిన పాయింట్స్ ఏం లేవు. ఈ వారానికి ఇంతే. 'ఇమాన్యుల్' ఈ వారం అంతా వన్ మ్యాన్ షో. 'ఇమాన్యుల్' ఫన్ను, ఎంటర్‌టైన్‌మెంట్ అంతా 'ఇమాన్యులే' అనిపించింది నాకైతే. ఈ వీడియోకి ఇంతే. లవ్ యూ ఆల్.